గురుభ్యో నమః. పిల్లలకు ఉత్తమమైన ఉపరత్నాలు. పిల్లలకు ఉత్తమమైన ఉపరత్నాలు. ఇప్పుడు మనం నవరత్నాలు ధరిస్తాం కదా, మరి పిల్లలకు అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి పిల్లలకు అవి ఇవ్వలేం కాబట్టి దాని బదులు ఉపరత్నాలు ఇస్తానంట కొన్నిసార్లు. ఉపరత్నాలు పిల్లలకు భావోద్వేగ ఆధారాన్ని అందించే ఒక సున్నితమైన మార్గంగా పరిగణించబడతాయి. అమెథిస్ట్, రోజ్ క్వార్టర్, రోజ్ క్వార్డ్స్, అమెథిస్ట్, సిట్రిన్, బ్లూ లేస్ అగైట్ మరియు టైగర్ సై. ఈ 5 రాళ్ళు జనరల్గా ప్రశాంతత, ప్రేమ మరియు ఆత్మవిశ్వాసం పెంచడంలో సహాయపడతాయి. వీటిని పిల్లల రోజువారీ రొటీన్లో చేర్చవచ్చు. నేటి వేగవంతమైన ప్రపంచంలో పిల్లలు మానసిక ఒత్తిడి, అజ్ఞాత భయాలు మరియు మారుతున్న వాతావరణం చేత సులభంగా ప్రభావితమవుతారు. చాలాసార్లు వారు తమ భావోద్వేగాలను బహిరంగ వ్యక్తపరచలేరు. ఇది వారిలో ఆందోళన, అసురక్షిత భావాన్ని రేకెత్తిస్తుంది. అలాంటప్పుడు తమ పిల్లలు ప్రశాంతంగా మరియు సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి తల్లిదండ్రులు వివిధ మార్గాలను వెతుకుతారు. ఈ విధానాలు ఉపరత్నాలు ఒక ఆధునిక సాధనంగా మారతాయి. అనేక కుటుంబాలు వాటిని ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఉపరత్నాలు ఎప్పుడు సానుకూల శక్తి, భావోద్వేగ ఉపశమనం మరియు మనసును తేలికపరచడంలో అనుసంధానించబడ్డాయి. ఇవి చాలామందికి ఈ రాళ్ళ సూక్ష్మ ప్రకంపనలు పిల్లల మనసును స్థిరపరుస్తాయి మరియు వారి లోపల నుండి బలంగా ఉండడానికి సహాయపడతాయని నమ్ముతారు. శాస్త్రం ఈ విషయాన్ని పూర్తిగా నిరూపించకపోయినా వాటి సాంకేతిక ప్రభావం వాటిని పిల్లలకు సురక్షితమైనదిగా మరియు సున్నితమైనదిగా ఎంపికగా మార్చింది. తల్లిదండ్రులు పిల్లల గదిలో, స్కూల్ బ్యాగులో లేదా దిండు దగ్గర ఉపరత్నాలు ఉంచుతారు. తద్వారా రోజంతా పిల్లలు సుఖంగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఉపరత్నాలు ఎంచుకుంటారు. ఇది పిల్లల తమ స్వంత సురక్షిత మరియు సౌకర్యంలో భాగస్వాములను అర్థం చేసుకొని సహాయపడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో పిల్లలలో నమ్మకము, ప్రేమ మరియు కొన్న భావాన్ని పెంచడం ద్వారా భావోద్వేగ జీవితాన్ని కొంచెం సులభతరం చేస్తుంది. పిల్లలకు ఉపయోగపరమైన ఉపరత్నాలు. అమెథిస్ట్ అనేది కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది, అంటే వంకాయ రంగులో ఉంటుందండి. పేస్ట్గా చూసుకుంటే మీరు గూగుల్ చేయండి, కనిపిస్తుంది మీకు అది. ఇది జనరల్గా రాహు కోసం వాడుతుంటారు. అమెథిస్ట్ అంటే సాటర్న్ రాహు కాంబినేషన్ వాటికి వాడుతుంటారు. ఇది ప్రశాంతమైన మనస్సు మరియు లోతైన నిద్ర కోసం అమెథిస్ట్ చాలా మృదువు మరియు సున్నితమైన ప్రభావం కోసం ప్రసిద్ధి చెందింది. దీన్ని పడక దగ్గర ఉంచడం వల్ల పిల్లవాడు సౌకర్యంగా నిద్రపోతాడు మరియు రాత్రి సమయంలో వచ్చే భయాలు తగ్గుతాయి. ఇది అధిక ఆలోచనను శాంతింపజేయడంలో సహాయపడుతుంది. ఇది పిల్లవాడిని స్కూలు, స్నేహితులు లేదా రోజువారీ కార్యకలాపాలతో కూడిన గందరగోళాల నుండి కొంత విముక్తి పొందేలా చేస్తుంది. రోజ్ క్వార్ట్స్ ప్రేమ మరియు భావోద్వేగ సురక్షిత భావన కోసం రోజ్ క్వార్ట్స్ ప్రేమతో అనుసంధానించబడింది. దీన్ని గులాబీ రంగు పిల్లలను తన వైపు ఆకర్షిస్తుంది. ఈ రాయి సున్నితమైన భావాలను రేకెత్తిస్తుంది మరియు పిల్లవాడు పూర్తిగా సురక్షితంగా మరియు ప్రియమైన వాడని భావించేలా చేస్తుంది. మార్పులు, కొత్త స్కూలు, వేరే గదిలోకి మారడం, వేర్పాటు వంటి పరిస్థితుల్లో ఇది పిల్లవానికి లోపల నుండి ఓదార్పిస్తుంది. సిట్రిన్ ఆత్మవిశ్వాసం మరియు మెరిసే శక్తి కోసం సిట్రిన్ ఒక తేలికపాటి పసుపు రంగు ఆనందంతో అనుసంధానించబడింది. ఇది పిల్లల్లో ధైర్యం పెంచడానికి, తమపై నమ్మకాన్ని పెంపొందించుకుని సహాయపడుతుంది. మాట్లాడేటప్పుడు సిగ్గుపడే పిల్లలు లేదా తమను తాము తక్కువగా అంచనా వేసుకునే పిల్లలకు ఇది ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, తర్వాత సిగ్గుపడేవారు, ఇతరులు సరిగ్గా కలిసిపోయేవారు, కలవలేని వారందరికీ అన్నమాట. ఈ రాయి సానుకూలంగా ఆలోచన ప్రోత్సహిస్తుంది. పిల్లవాడు తనపై నమ్మకం పెంపొందించుకోవడంలో సహాయపడుతుంది. సిట్రిన్ అనేది జనరల్గా ఏంటంటే ఎల్లో సఫైర్, పుష్యరాగం అంటాం కదా, దానికి సబ్స్టిట్యూట్ అనమాట. ఇది పుష్యరాగం ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరు పెట్టుకోలేరు కదా. సిట్రిన్ పిల్లలకి ఇస్తే రిస్క్ ఉంటుంది అనమాట, అందుకోసం ఇవ్వడం ఇది. అట్లా బ్లూ లేస్ అగైట్ స్పష్టమైన మరియు ప్రశాంతమైన వ్యక్తీకరణ కోసం ఈ తేలికపాటి నీలి రంగును రాయి పిల్లలు తమ మాటలు ప్రశాంతంగా చెప్పడం సహాయపడుతుంది. పిల్లవాడు త్వరగా అసహ్యానికి గురైతే ఇతరులతో మాట్లాడేటప్పుడు సంకోచిస్తుంటే లేదా తన భావోద్వేగాలను దాచుకుంటే ఈ రాయి ఆమెకు సౌకర్యంగా ఉండడంలో సహాయపడుతుంది. దీన్ని పిల్లల గదిలో లేదా స్టడీ టేబుల్ పైన ఉంచడం మంచిదని చెప్పబడుతుంది. బ్లూలెస్ అగైట్ అని ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటంటే
అంటే నీలం, అంటే బ్లూ సఫైర్ ఉంటుంది కదా, దాని సబ్స్టిట్యూట్ అనమాట ఇది. టైగర్స్ ఐ ధైర్యం, ధైర్యం మరియు స్థిరత్వం కోసం టైగర్స్ ఐ సురక్షితమైన శక్తితో అనుసంధానించబడింది. దాని రంగు మరియు పాలిష్ దాని చిహ్నంగా శక్తి చిహ్నంగా మారుస్తాయి. ఇది పిల్లవాడి నుండి లోపల నుండి బలంగా ఉండేట్లు భావించేలా చేస్తుంది. ప్రత్యేకించి కొత్త సవాళ్ళను ఎదుర్కొంటప్పుడు స్కూల్లో ప్రజెంటేషన్లు, క్రీడలు లేదా కొత్త వాతావరణంలో కలిసిపోవడం లాంటి ఇటువంటి సందర్భాల్లో ఈ పిల్లవాడికి స్థిరత్వాన్ని ఇస్తుంది. పిల్లల రోజువారీ రొటీన్లో క్రిస్టల్స్ ఎలా చేర్చాలి? తల్లిదండ్రులు సాధారణంగా క్రిస్టల్స్ చాలా జాగ్రత్తగా పిల్లల వారి రొటీన్లలో చేరుస్తారు. వారు పిల్లలను వారి ఇష్టమైన శక్తితో అనుసంధానించబడిన రాయిని ఎంచుకొని అనుమతిస్తారు. ఉదాహరణకు శాంతి, సురక్షిత భావన లేదా ఆత్మవిశ్వాసం. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఒక చిన్న సానుకూల వాక్యం కూడా చెబుతారు. ఉదాహరణకు, నేను సురక్షితంగా ఉన్నాను అంటే ఐఎమ్ సేఫ్ అని చెప్పారనమాట. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సేఫ్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ. ఇటువంటి మీరు మళ్ళీ పిల్లలతో చెప్పిస్తారనమాట. అవి చెప్పేప్పుడు ఈ క్రిస్టల్స్ ఇస్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. కొంతమంది క్రిస్టల్స్లో ఒక చిన్న బట్టల సంచి పోచులోనో లేదా చిన్న స్కూల్లో బ్యాగ్లో వేస్తారు. మరికొందరు దాన్ని దిండి కింద ఉంచుతారు. తద్వారా పిల్లవాడు రాత్రిపూట కూడా సురక్షితంగా భావిస్తాడు. ఈ మొత్తం ప్రక్రియ పిల్లల మనసులో నమ్మకం మరియు సౌకర్యాన్ని పెంచడానికి ఒక సరళమైన మరియు మనోహరమైన మార్గంగా మారుతుంది. ధన్యవాదాలు. కాకపోతే ఒకటి, మీరు టకటకన తెచ్చి ఈ ఈ ఉపరత్నాలను మీ పిల్లలకి ఇవ్వకండి. ఒక జ్యోతిష్యం చూపించుకోండి ఫస్ట్, ఎందుకంటే జాతకం ప్రకారం సెట్ చేయాలి. ఇది జనరల్ అడ్వైజ్. ఆ ఉపరత్నాలు మీ అబ్బాయికి సూట్ అవుతుందా లేదా, మీ అబ్బాయికి సూట్ అవుతుందా లేదా చెక్ చేయించుకొని జాతకం ప్రకారం అప్పుడే వాడాలని నా మనవి. ధన్యవాదాలు.